హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాస్ టీవీ నేను మీ శివ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అండ్ డైనమిక్ డైరెక్టర్ సుకుమార్ డైరెక్షన్ లో రాబోతున్నటువంటి నెక్స్ట్ ఫిల్మే పుష్ప ది రూల్. పుష్ప ది రైస్ 2021లో వచ్చి ఏ లెవెల్లో పాన్ ఇండియా లెవెల్లో హిట్ అయిందో మనందరికీ బాగా తెలుసు అనమాట. ఇప్పటికీ ఈ సినిమా గురించి మాట్లాడుకునే జనాలు లేరు. నాట్ ఓన్లీ తెలుగు పీపుల్, హోల్ ఇండియాలో కాదు ఇంటర్నేషనల్ లెవెల్లో అందరూ మాట్లాడుకుంటారనమాట. ప్రెసెంట్ వీళ్ళందరూ కూడా పుష్ప 2 కోసం ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించినంత వరకు ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో ఆగస్టు 15 అయితే మూవీని ఎట్టి పరిస్థితుల్లో రిలీజ్ చేద్దామని మూవీ టీం అంతా గట్టిగా బిగబట్టుకు ఉంది. సో జనాలందరూ కూడా వెయిట్ చేస్తున్నారు. ఆబ్వియస్లీ రిలీజ్ చేస్తారా లేదా, పోస్ట్ పోన్ ఎక్కడ చేస్తారని భయంతో ఉన్నారు. బట్ ఏ మాత్రం భయం లేదు. ఎట్టి పరిస్థితుల్లో ఆగస్టు 15 ఈ సినిమా రిలీజ్ చేయడం పక్కా అంటున్నారు పుష్ప టీం. సో మొత్తానికి ఈ సినిమాలో ఉండేటువంటి మెయిన్ థింగ్ ఏంటంటే బీజీస్ అండ్ సాంగ్స్ అనమాట. సో దేవిశ్రీ ప్రసాద్ ఇచ్చినటువంటి సాంగ్ ఆల్బమ్ ఏ విధంగా హిట్ అయిందో ఆ పాటకి వివిధ ప్రదేశాల్లో కాదు ఇంటర్నేషనల్ లెవెల్లో ఉండేటటువంటి వ్యక్తులందరూ కూడా ఏ విధంగా స్టెప్పులు వేశారో మనకు తెలియదు కాదు. ప్రెసెంట్ ఈ పుష్ప ది రూల్ కి సంబంధించినంత వరకు ఏప్రిల్ 9న అల్లు అర్జున్ బర్త్డే సందర్భంగా అయితే టీజర్ని అంటే గ్లిమ్స్ వీడియోని అయితే రిలీజ్ చేయడం జరిగింది. సినిమాస్లో అయిన గ్లిమ్స్ వీడియోలో పెద్దగా డైలాగ్స్ లేనప్పటికీ ఆ జాతరకు సంబంధించినటువంటి సీన్ చూసినప్పుడు చాలా మందిలో పూనకాలు వచ్చాయన్నమాట. బట్ ఈ సినిమాకి సంబంధించి ఆ బీజిఎం అక్కడ మనం చూసాం. బట్ ఈ సినిమాలో ఉన్నటువంటి సాంగ్స్ని రిలీజ్ చేయబోతున్నారు అంట. సో వినడానికే చాలా ఎక్సైటెడ్గా ఉంది. సో మే ఫస్ట్ వీక్లో ఈ పుష్ప ది రూల్కి సంబంధించినటువంటి ఆడియో లాంచ్ అయితే జరగబోతుంది. ఒక సాంగ్ని అయితే రిలీజ్ చేయబోతున్నారు అని చెప్తున్నారు. సో ఈసారి దేవిశ్రీ ప్రసాద్ ఆల్రెడీ అవార్డు వచ్చినటువంటి సినిమా కాబట్టి ఈ సినిమా మీద మంచి ప్రెషర్ అయితే ఉంటుంది దేవిశ్రీ కూడా. సో దేవిశ్రీ కూడా ఈ సినిమాకి ఎలా మ్యూజిక్ అందించబోతున్నాడు, నెక్స్ట్ అసలు పాటలు ఎలా ఉండబోతున్నాయి. ఇప్పటికే పుష్ప యొక్క పాటలు డ్రగ్స్లు అలా ఒంట్లో ఎక్కేసాయి మనకి. సో ఈ పుష్ప ది రూల్ సినిమాలో వచ్చినటువంటి పాటలు ఎలా ఉండబోతున్నాయి, అసలు ఏ విధంగా ఉండబోతున్నాయి అన్న ఎక్సైట్మెంట్ ఎక్కువైపోతుంది చాలా మందికి. ఇప్పటికే ఈ సాంగ్స్ని చాలా మంది అయితే కొనేసుకున్నారంట, ఈ డిస్ట్రిబ్యూషన్స్ కూడా. ఇప్పటికే ఈ ఆడియోకి సంబంధించినటువంటి రైట్స్ అన్నిటిని కూడా 65 కోట్లు పెట్టి కొనుగోలు చేసేశారు అనేటటువంటి టాక్ అయితే వినిపిస్తుంది. సో మే ఫస్ట్ వీక్లో ఈ పుష్ప ది రూల్కి సంబంధించినటువంటి సాంగ్ అయితే మన ముందరికి రాబోతుంది. సో దీనికి సంబంధించినటువంటి వరకు ఎటువంటి సాంగ్ రాబోతుంది అంటే మెలోడీ సాంగ్ రాబోతుందా, లేదా బ్యాక్డ్రాప్లో ఉన్నటువంటి సాంగ్ రాబోతుందా, లేదంటే ఒక మంచి జాతరకి సంబంధించినటువంటి సాంగ్ రాబోతుందా. సో వెయిట్ చేసి చూడాలి ఎలాంటి సాంగ్ వస్తుందో మే ఫస్ట్ వీక్లో. అండ్ పుష్ప ది రూల్ మీద మీకున్నటువంటి ఒపీనియన్ కూడా కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. సో ఆగస్టు 15న ఎట్టి పరిస్థితుల్లో సినిమాని థియేటర్లో చూసేద్దాం అనుకున్న వెంటనే వీడియోని ఒక లైక్ అయితే వేసేసుకోండి. అండ్ పుష్ప ది రూల్ మీద మీకున్నటువంటి డౌట్స్ ఏమైనా ఉంటే ఆ విషయాన్ని కూడా క్లారిఫై చేసుకోవడానికి ఈ ఛానల్లో కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో మీ డౌట్స్ అయితే మెన్షన్ చేసేయండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ సాస్ టీవీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.